హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ బ్యాక్ టు రూపాస్ ఆఫ్ అందరికీ నమస్కారం. సో మార్నింగే ఏంటి వచ్చిందనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ వచ్చేసి టెంపుల్కి వెళ్తున్నాను. సోలింగ టెంపుల్కి వెళ్తున్నాను. సో కమ్ గెట్ రెడీ విత్ మీ. అంటే లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తున్నాను నేను. అంటే అక్కడ చాలా బాగుంటుందంట. సో ఇంతవరకు వెళ్ళలేదు. దట్స్ మై ఫస్ట్ విజిట్ దేర్. సో గెటింగ్ రెడీ. ఫస్ట్ putting moisturizer. I don't wear any kind of makeups like foundation, blush, like I don't wear anything. సో కాబట్టి నేను అన్ని చేతిలోనే చేసేస్తున్నాను. బిఫోర్ ఐ గెట్ అంటే ముందు వేసుకునేదాన్ని మేకప్స్ అంతా. సో దానివల్ల స్కిన్ కొంచెం చాలా పాడైంది. సో దానివల్ల ఐ విల్ నాట్ యూస్ దట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్. మాయిశ్చరైజర్ అయిపోయింది. అండ్ ఏం వాడదు నార్మల్లీ, ఓన్లీ మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్. I don't wear lipstick like much stronger. Like I'll wear like light, అంటే కొంచెంగానే వేసుకుంటా లిప్స్టిక్. That's it. I wear lipstick like light, but I don't like also this much. Also, I don't like. I'll wear very pretty, very plenty of lipstick. I'm not gonna wear a very dark, but I like this shade, like plum. అలా అంటే అది బాగా నచ్చుతుంది. అండ్ నిద్ర మత్తుగా ఉంది, ఎందుకంటే 5:30కి లేసాను. 5:30కి లేస్తాను. అండ్ ఐ విల్ నాట్ యూజ్ మచ్ ఫౌండేషన్ ఆల్సో. అంటే అంత ఫౌండేషన్ వాడను, ఎప్పటికీ వాడను. సో దిస్ మచ్ యూ కెన్ సీ. And one thing, I'll use only moisturizer. I'll only use moisturizer and I'll not use anything. So some powder is must and should here. Powder చాలా అంటే నేను పౌడర్ అయితే బాగా వాడతా. I don't even use any like కళ్ళకి కాజల్ లేకపోతే బాగుంటుంది కదా. ఇంత లిప్స్టిక్ ఉంటే కూడా నచ్చదు. సో ఐఎమ్ వైపింగ్ ఇట్. బాగుంది కదా. అండ్ వన్ థింగ్, నేనేం వాడను, ఓన్లీ మాయిశ్చరైజర్ అండ్ సమ్ పౌడర్ కాంపాక్ట్. అంతే. సో కళ్ళకి కాజల్ లేకపోతే బాగుండదు కదా. సో ఐఎమ్ వేరింగ్ కాజల్.
కాజల్ అయితే వేసేసాను. ఆడపిల్లకి ఒక బొట్టే అందం, సో బొట్టు పెట్టుకోవాలి కదా. సో పర్ఫ్యూమ్ ఉండాలిగా. అంటే బయట ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉంది. వీ షుడ్ గెట్ ఫ్రెష్ నౌ. సో దెన్ ఐఎమ్ వేరింగ్ దిస్ క్యూట్ ఇయర్ రింగ్స్. ఐ లవ్ దిస్ ఇయర్ రింగ్స్. బట్ అంతసేపు పెద్దది వేసుకొని వెళ్తే అంతసేపు ఉండలేము కదా పెద్దది వేసుకొని వెళ్తే. సో ఎంత టైం పడుతుందో తెలీదు రావడానికి. I love only just the small earrings for wearing, like going anywhere. For marriages, I'll wear big, lot of big earrings. I have some more big earrings. I'm doing my hair. జుట్టు పెద్ద నా జుట్టు కొంచెం ఫ్రిజ్జీగా ఉంటుంది అనమాట. అంటే చుట్టంటే ఇట్లా నా జుట్టు యూ కెన్ సీ హియర్. నా జుట్టు అంటే నాకు ఇష్టం కానీ కొన్నిసార్లు కోపం వస్తుంది. మా అమ్మ కూడా రెడీ అవుతుంది, 7 అయిపోతుంది. దట్స్ మై ఫస్ట్ విజిట్ టు దట్ టెంపుల్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు గో దేర్. ఓకే, ఐ డన్ మై హెయిర్. నాకు జడ వేసుకోవడం రాదు, మా అమ్మ వేస్తుంది జడ. ఓన్లీ చిక్కు తీసుకుంటా కానీ, ఎందుకంటే ఇప్పుడు కొంచెం జుట్టు వచ్చేసి తేమగా ఉంది కాబట్టి అలా వచ్చేస్తుంది ఇప్పుడు. అండ్ ఇప్పుడు వెళ్ళి జుట్టు వేసుకుందాం అమ్మ దగ్గర. ఫోన్ ఛార్జింగ్లో ఉంది, సో వైర్ కనిపిస్తుంది. అంటే నాకు నా జుట్టు చిక్కు తీసుకునేటప్పుడు మూవీలో నుంచి పాట గుర్తొస్తుంది అనమాట. నరసింహ మూవీలో నా సూర్యుల చిక్కును తీయ అని ఒక సాంగ్ ఉంది కదా, అది గుర్తొస్తుంది నాకు. ఫినిష్డ్ మై హెయిర్. బస్ వచ్చేసింది, బస్ ఎక్కి కూర్చుందాం. సో ఎక్కడికైనా గుడికి వెళ్తున్నాం కదా, సో ఇప్పుడు దీపం పెట్టుకోవాలి. గుడికి వెళ్ళేటప్పుడు ఇంట్లో దీపం పెట్టేసి వెళ్ళాలి గుడికి. సరే అన్ని దీపం పెట్టేద్దాం. వాచ్ కరెక్ట్గా 7 అవుతుంది. గెట్టింగ్ రెడీ. ఫాస్ట్గా రెడీ అవుతున్నాను. I need to carry my clip also. చిత్తూరుకి వచ్చేసాం బస్లో. చిత్తూరుకి వచ్చేసాం, బస్ స్టాండ్లో ఉన్నాము. సో ఇప్పుడు వచ్చేసి వేరే బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఇక్కడ కాకుండా పక్కన వేరే బస్ స్టాండ్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాలి. సో మా అవ్వ టిఫిన్ తింటాను కాబట్టి నేను మా మమ్మీ వెయిట్ చేస్తున్నాం. అది సో వెయిట్ చేస్తున్నాం. ఎంతసేపు పడుతుందో తెలీదు వెళ్ళడానికి. నాకు ఎందుకో అందరు ముందర వీడియో తీస్తుంటే అందరూ అలా చూస్తుంటే కొంచెం షై అనిపిస్తుంది. అంటే కెమెరా షై అని కాదు, పీపుల్ షై అనమాట, లైక్ దట్. టీ తాగుతున్నాం బస్ స్టాండ్లో. ఇప్పుడే టీ తాగేసి బస్ స్టాండ్ వెతుక్కుంటూ పోతాను. ఇట్లా అంటే ఈ సైడ్ ఉందంట, సో వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఏమో క్యూట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదే బస్ స్టాండ్ అంట. ఏమో బస్సులో వస్తుందో లేవో తెలియట్లేదు. వస్తుందని చెప్తున్నారు, 10 minutesలో వస్తుందంట. ఇదంతా వచ్చేసి మార్కెట్ అనమాట, రైతు బజార్. ఇది చిత్తూరులో, పక్కనే బస్ స్టాండ్. వచ్చేసినాము వల్లిమలైకి. అక్కడ కనిపిస్తుందా, అక్కడికే మేము వెళ్ళిపోతున్నాము ఇప్పుడు.
ఇక్కడ రోప్ వే ఉందన్నమాట. సో రోప్ వేకి టికెట్ తీసుకోవాలంట. టికెట్ తీసుకుంటున్నాను. రోప్ వేకి అసలు టికెట్స్ తీసుకోవడానికి చూడండి ఎంత జనాలు ఉన్నారో. కోతులు కూడా ఫుల్గానే ఉన్నాయి. ఏది ఎప్పుడు పీక్కోబోతుందో తెలియట్లేదు. అది పూలు కూడా పీకేస్తాను తలలో అందరిది. సేఫ్ వెయిట్ చేయాలో తెలియట్లేదు నాకైతే. అక్కడ చూడండి అలా ఉంది ఇక్కడ. అంటే ఫైర్ కనిపించలేదా? కనిపించట్లే. అప్పుడే కనిపిస్తూ ఉండే, సో ఇప్పుడు కనిపించలే. సో ఇదే అండి మీకు చెప్పానుగా స్పెషల్ వ్లాగ్ అనేసి. సో ఇంకా మీదైతే మీకు ఇంకా మంచి వీడియోస్ వస్తుందని చెప్తున్నాను. ఓకే, వెళ్ళేటప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాను. అయితే దండిగా కోతులు ఉన్నాయి. వెయిటింగ్ ఏరియా ఉంది. సో వెయిటింగ్ ఏరియాలో కూర్చొని వీడియో తీసుకుంటాం. రోప్ ఎక్కేసాం మేము. వ్యూ చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి. ఇది హైట్ దా, ఇది మిట్ట, అది డౌన్ బాగానే ఉంది. స్లోగా పోతుంది. వెళ్ళి వచ్చేసాం మేము. ఇంకా మేము వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకా ఎంత జనాలు ఉన్నారు చూడండి అక్కడికి. అంటే ఇక్కడ 4:30కి క్లోజ్ అయిపోతుందంట రోప్ వే. 4:30కి క్లోజ్ అయిపోతే మళ్ళీ స్టెప్స్ మీద నుంచి మీరు వెళ్ళాలి. సో దానివల్ల నేనైతే వచ్చేసాను. మేమైతే ఎప్పుడు 1:30కి ఏమో వెళ్ళాను. ఇప్పుడు టైం 3 అవుతుంది. లేదు 12:30కి వెళ్ళాను. 11 నుండి నేను లైన్లో ఉన్నాను. 11, 12 కరెక్ట్గా 1కి రోప్ వే వచ్చింది. సో రోప్ వే నుండి అక్కడికి వెళ్ళి అక్కడ చాలాసేపు వెయిట్ చేయించారు. అక్కడ తిరుగుతున్నాను. అండ్ అక్కడ లైనింగ్, అక్కడ రోప్ వే నుండి అక్కడ లైనింగ్, అక్కడ నియర్లీ ½ అన్ అవర్ నుండి వెయిట్ చేశాను. వెయిట్ చేసి ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా సైలెంట్గా కూర్చున్నాను కొంచెంసేపు. ఇప్పుడు వాటర్ తాగేసి కూర్చున్నాను. ఇంకా బయలుదేరదాం ఇంటికి అనేసి బయలుదేరాలి. ఇంక కొంచెంసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇంకా బయలుదేరుతున్నాము. అంటే అందరి ఫేస్ డల్గా అయిపోయింది. పోయేటప్పుడు ఉండే ఎగ్జైట్మెంట్ వచ్చినప్పుడు లేదు. ఎందుకంటే అంటే అంత క్యూ నిలబడ్డాం కదా అక్కడ. సో కాళ్ళు ఫుల్ నొప్పులు వేస్తుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి చేరిపోతాము, ఎప్పుడు వెళ్ళి పడుకుంటాము అనేసి. చూడండి మా అమ్మ మూతి ఎలాగైపోయిందో. సోలింగర్ నుంచి చిత్తూరు బస్ ఎక్కేసాము. సో వెళ్తున్నాం ఇంటికి. ఇప్పుడు సోలింగర్ నుంచి చిత్తూరు బస్ స్టాండ్కి వచ్చేసినాము. అండ్ మా బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఎక్కాలి బస్సు. ఇప్పుడే వెళ్ళింటారు ఊర్లో బస్సు. సో ఇంకా వస్తే ఇంకా బయలుదేరుతాము. చూడండి చిత్తూరు బస్ స్టాండ్. ఓకే అండి, ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. సో మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేస్తాను.